ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుంద జ్యువెలరీ వారి జూబ్లీ హిల్స్ బ్రాంచ్ త్వరలో ప్రారంభోత్సవ కానుకగా ఎన్నో ఆఫర్లు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ వాడకాన్ని అరికట్టాలని సూచించారు. రాష్ట్రంలో 3 ప్రాంతాల్లో డీ అడిక్షన్ సెంటర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రంలో వివిధ శాఖల పనితీరుపై సమీక్షలో సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయి విషయంలో కఠినంగా వ్యవహరించాలని సూచించారు. గంజాయికి పూర్తిగా చెక్ పెట్టాలని, 3 ప్రాంతాల్లో చేపట్టే అవగాహన కార్యక్రమాల్లో తాను కూడా పాల్గొంటారని, అందరినీ భాగస్వామ్యులు చేయాలన్నారు. గంజాయి నివారణ, డ్రగ్స్ కట్టడికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో మంచి ఫలితాలు వస్తున్నాయన్నారు సీఎం. వాస్తవానికి రాష్ట్రంలో డీ అడిక్షన్ సెంటర్లు ఉన్నాయి, కానీ ఎక్కువ మంది హైదరాబాద్ వెళ్లేందుకు మొగ్గు చూపుతున్నారు. ఈ క్రమంలో ఏపీలో డీ అడిక్షన్ సెంటర్లు ఏర్పాటు చేస్తే హైదరాబాద్ వెళ్లే పని తప్పుతుందంటున్నారు. రాష్ట్రంలో నకిలీ మద్యం తయారీని అరికట్టేందుకు, మద్యం సరఫరాలో పారదర్శకతను పెంచేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రతి మద్యం సీసాకు ప్రత్యేకమైన లిక్కర్ ఐడెంటిఫికేషన్ నెంబర్ను ప్రవేశపెట్టాలని సూచించారు. ఇది సామాన్యులకు కూడా సులభంగా అర్థమయ్యేలా ఉండాలన్నారు. ఈ లిన్లో బ్రాండ్, బ్యాచ్, తయారీ తేదీ, సమయం వంటి పూర్తి వివరాలు ఉంటాయన్నారు. ప్రస్తుతం అమల్లో ఉన్న హీల్లోని లోపాలను సరిదిద్దవచ్చని తెలిపారు. జియో ట్యాగింగ్తో మద్యం సరఫరాలో పూర్తి పారదర్శకత వస్తుందని, బెల్ట్ షాపులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మద్యం విధానాన్ని కేవలం వ్యాపారంగా చూడకూడదన్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు చంద్రబాబు. వీధి దీపాలు సరిగ్గా పనిచేయాలని, తాగునీటి సరఫరాలో ఎలాంటి లోపాలు ఉండకూడదన్నారు. ప్రజల నుంచి ఫిర్యాదులు రాకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సరఫరా చేసే నీటిని తరచూ పరీక్షించాలని, నీరు కలుషితమైతే వెంటనే ప్రజలకు తెలియజేయాలన్నారు. ప్రభుత్వ హాస్టల్స్లో తాగునీరు, పారిశుద్ధ్యం విషయంలో నిర్లక్ష్యం ఉండకూడదని, ఆర్ఓ ప్లాంట్లు లేని హాస్టల్స్లో వాటిని త్వరగా ఏర్పాటు చేయాలన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, సంక్షేమ కార్యక్రమాలపై ప్రజల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలన్నారు. ప్రభుత్వ పథకాల గురించి ప్రజలకు స్పష్టంగా వివరించాలన్నారు. క్షేత్రస్థాయి సిబ్బంది తప్పనిసరిగా కార్యాలయాలకు హాజరు కావాలన్నారు.